అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు విష్ణు పురాణంలో 8వ భాగాన్ని వినిపిస్తూ ఉన్నాను. విష్ణు పురాణంను మనము ఈ ధనుర్మాసం అంతా కూడా వింటే మనకు ఆ దేవదేవుడి యొక్క ఆశీర్వాదాలతో పాటు మనకు అన్ని విషయాల్లో కూడా శుభం కలుగుతుంది. కావున విష్ణు పురాణాన్ని వినండి. ఇప్పుడు పరాశరుడు చెప్పాడు, స్వయంభువ మనువుకు ప్రియంవదుడు ఉత్తానపాదుడని 2 కొడుకులు. ఉత్తానపాదునకు ఉత్తముడు, ధ్రువుడు అని కొడుకులు 2 అని చెప్పగా మైత్రేయుడు మళ్ళీ అడిగాడు, గురువర్య, ధ్రువుడు పరమ భాగవతుడని పెద్దల మాట. అతని చరిత్ర విస్తరించి చెప్పవలసినదని అడుగుతాడు. అప్పుడు పరాశరుడు అతనికి చెప్తాడు. ఇప్పుడు మనము ఈ 8వ భాగంలో ధ్రువుని యొక్క చరిత్ర గురించి తెలుసుకుంటాం. ఉత్తానపాదుడు ఏకఛత్రాధిపత్యంగా ఈ భూమిని ఏలుతూ ఉంటాడు. ఆ రాజులందరికీ కూడా ఈయన చాలా ఇతనితో పోరాడాలంటేనే భయపడే స్థాయిలో ఉంటారు. అటువంటి విధంగా పరిపాలిస్తూ ఉంటే నిర్విఘ్నముగా భూదేవ తృప్తిగా యజ్ఞాలు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా విశ్రాంతమైన యశస్సు సంపాదించిన మహారాజు. అతనికి సురుచి, సునీతి అని 2 భార్యలు. సురుచి కొడుకు ఉత్తముడు, సునీతి కొడుకు ధ్రువుడు. 2 సోదరులు సమాన రూపరేఖా విలాసాలు, విద్యా వివేకాలు కలవారై పెరుగుతూ ఉండగా ఒకనాడు ఉత్తానపాదుడు నిండు కొలువులో సింహాసనాధీశుడైనటువంటి ఉత్తముణ్ణి అంకముపై ఉంచుకొని ముచ్చట్లాడుతూ ఉంటాడు. అంటే తన తొడపైన కూర్చోబెట్టుకొని చిన్నారిని బుజ్జగిస్తూ ఉంటాడు. ధ్రువుడు వస్తాడు ఇంతలో అక్కడికి వచ్చి తాను కూడా తండ్రి తొడ మీద కూర్చోవడానికి పాపం ఆశపడతాడు. సింహాసనం వద్ద నిలిచి ఆ చెయ్యి, నాన్న నేను కూడా వచ్చి కూర్చుంటానన్నట్టుగా చెయ్యి చాపుతాడు. ఆ సమయంలో పక్కనే సవతి తల్లి అయిన సురుచి చూస్తుంది. ఆమె ఈ సభా మర్యాదలు, సభలో ఉన్నాను అన్న విషయం కూడా మర్చిపోయి తనలో ఎట్లయినా సవతి మత్సరం అనేది ఉంటుంది కదా, ఆ సవతి మత్సరంతో ధ్రువుణ్ణి ఇంకా వారిస్తుంది. నువ్వెక్కడ కూర్చుంటావు, నా కొడుకు ఉన్నాడు కదా అని చెప్పి అన్నట్టుగా వారించి నీరసంగా చూస్తూ, ఆగు, ఈ సింహాసనం ఎక్కడానికి నా కొడుకు అర్హుడు, కానీ నువ్వు కాదు. ఈ రాజుకు నేను ప్రియమైనటువంటి భార్యను అని ఇట్లా రకరకాలుగా అతనికి తూలనాడుతుంది. ఏదో నా అనుమతితో మీ తల్లి నా సవతిగా ఉండడానికి ఒప్పుకున్నాను, అంతేకాని నా దగ్గరికి వచ్చి ఏదో చెప్తూ ఉంటే వింటాను, అంతేకాని ఆ మాటలేవి కూడా నేను లెక్క పెట్టను అని రకరకాలుగా అతన్ని తూలనాడుతుంది. పోరా అని చెయ్యి పట్టుకొని వెనక వీపు మీద చరిచింది, అంటే ఒక దెబ్బ వేస్తుంది పాపం. ధ్రువుడు ఇంకా అవమాన భారం భరించలేక ఏడ్చుకుంటూ బిరబిరా నడిచి తల్లి వద్దకు చేరుతాడు. అక్కడ చెప్తాడు, తన తల్లికి చెప్తాడు, తన సవతి తల్లి ఎలా తనను తూలనాడింది, అలాగే అన్ని మాటలు అంటున్నా కూడా తన తండ్రి ఏమీ తెలియనట్టుగా ఊరక ఉండిన విషయము ఇవన్నీ కూడా తన తల్లికి చెప్తాడు. ఆ పాపం ఆ తల్లి తన పైట చెంగుతో కొడుకు కన్నీళ్లు తుడిచి ఓదార్చి ఏడుపు మానిపించి నీరు గమ్మిన తన కళ్ళు అరచేతులతో ఒత్తుకొని సన్నని కంఠస్వరంతో చెప్తుంది, నాయనా, సురుచి అనిన్నదంతా కూడా నిజమే. రాజు ఆమె పైన ప్రాణాలు నిలిపి ఉన్నవాడు, అంటే ఆమె అంటే అంత ఇష్టం అతనికి. కాబట్టి ఆమె కొడుకుకు అన్నీ జరుగుతూ ఉంటాయి, మన్నన కలుగుతుంది. ఆ పద్ధతిలో ఇంకా అటువంటి తండ్రి ఆమె వశమైనప్పుడు మనకు ఆయన వద్ద అంత చనువు ఎలా ఉంటుంది? కనుక ఆమె కొడుకుకు రాజు వల్ల ఎన్నో ప్రయోజనాలన్నీ కూడా వసగూరుతూ ఉంటాయి. మనం మందభాగ్యులం, మనకు ఆ రాజు వల్ల అటువంటి ప్రయోజనాలు ఎలా కలుగుతాయి చెప్పు. ఇక ఆ సురుచి కొడుకు రాజై పరిపాలన చేసే సమయం వచ్చేటప్పటికీ నువ్వు అతని యొక్క అడుగులకు మడుగులొత్తుతూ బతకవలసి వస్తుంది. అంటే అతని కిందనే నువ్వు ఏ రోజుకైనా కూడా
అతని కొడుకు అతనికే రాజ్యం అప్పచెప్తారు. నువ్వు అతని కింద ఒక బానిసలా బతకవలసి వస్తుందని చెప్పకనే చెప్తుంది. అటువంటి దౌర్భాగ్యానికి నువ్వు తల ఒగ్గితే నా కడుపున పుట్టిన ఫలితం నాకేమి దక్కుతుంది అని కంట నీరు కార్చిన తల్లిని చూసి ఓదారుస్తాడు ధ్రువుడు. అప్పుడు చెప్తాడు, అమ్మా విచారపడవద్దు. ఆ ఉత్తముడు రాజై రాజ్యమేలని ఈ రాజుకు ఇచ్చిన ఈ రాజ్యం సిరి సంపద ఇచ్చినవాడు మనకేడా అంటే ఆ భగవంతుడు నాడు అన్నిటికీ. కాబట్టి ఆ చిన్న వయసులోనే ధ్రువునికి ఎంత గొప్ప మనసో చూడండి. ఇదిగో నా మాట వినమ్మా అన్న వల్ల ఇప్పటి రాజు పొందిన రాజభోగాలు క్షణికాలు. అలాంటి ఐశ్వర్యం నాకు అక్కరలేదు. ఆ దేవతలకు పైన ఉండే సూర్యచంద్రుల వెలుగుతున్నంతకాలం నేను ఉండడానికి సంకల్పించాను. ఒక్కటే నా ప్రతిజ్ఞ అని తల్లిని ఓదార్చి ఆ చిన్న బాలుడు ధ్రువుడు ఎటువంటి విచారము లేక తపస్సు చేసి సంకల్పం తల్లికి చెప్తాడు. అంటే తపస్సు చేయాలనుకుంటాడు. ఆ సంకల్పాన్ని తల్లికి చెప్పి నగరం నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోతాడు. నగరం వెడలి సమీపాన ఉన్న ఉద్యానవనంలో కృష్ణాజనములపై ఆసీనములై ఉన్న సప్తర్షులను చూసి నమస్కరిస్తాడు. ఆ సప్తర్షులను చూసి నమస్కరిస్తే వాళ్ళు అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చినాయన్నా, నీవేమి, నీ ఎందుకు ఇలా వచ్చావు, ఇంత చిన్న వయసులో ఎందుకు తపస్సు చేయాలనుకున్నావు అన్నీ కూడా ఈ ధ్రువుడిని అడుగుతారు. అప్పుడు ధ్రువుడు చెప్తున్నాడు, నేను ఉత్తానపాదుడనే రాజు కొడుకును, నా పేరు ధ్రువుడు. తపస్సు చేయాలని వచ్చాను. నా పూర్వపుణ్య ఫలం వల్ల మీ దర్శనమైందని ధ్రువుడు చెప్తే వాళ్ళందరూ కూడా చూసి, ఈ రాజభోగాల్లో బ్రతకవలసిన నువ్వు నీకేమన్నాయన ఇంత బాధపడి ఈ చిన్న వయసులో ఇలా వచ్చావని చెప్పి 5 ఏళ్ల వాడు సుకుమార మోహనాకారుడవు, కొంచెమైనా కూడా ఈ బాధలు నీవు తెలియని వాడు, ఈ వయసులో నీకు ఎందుకు తపస్సు చేయాలనిపించిందని చెప్పి వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేసి ఏదో చిన్నవాడు తెలియకొచ్చాడేమో అనుకొని వాళ్ళు అతనికి ఎన్నో రకాలుగా బుద్ధి చెప్పాలని కూడా ప్రయత్నం చేస్తారు. తరువాత భాగంలో మిగిలినది తెలుసుకుందాం. పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో నారాయణ.